కుందామంటే ఇంట్లోకి వెళ్ళి రాలేక గొడగొడ ఏడుస్తున్నాడు సార్. ఇంటికాన్నే ఏడుస్తున్నాడు రా అంటే. 56 క్వింటాల పత్తి నిల్వ చేసుకున్నాడు. ఈ కిసాన్ యాప్ సార్, ఈ కిసాన్ యాప్ అనేదే ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వం ఆ యాప్ ని ఎందుకు ప్రవేశపెట్టిందో, మరి రైతుల ఉసురు పోసుకోవటానికి గోస అసలు ప్రభుత్వానికి పట్టింపే లేదు సార్. అది ఆ యాప్ నంబర్కు లింకు లేకపోవడం వలన ఆ రైతు 4 రోజులు ఆఫీసుల చుట్టూ తిరిగిండు. ఆ నంబరు లింక్ కానే లేదు. అంతకుముందే 56 క్వింటాల పత్తితో సహా ఒక 6-7 లక్షల ఇల్లు మొత్తం అసలు ఏమీ లేదు సార్. సార్ గారు వచ్చిండు సాయంత్రం పూట, ఆ ఇష్యూ జరిగిందంటే పొద్దున 7 గంటలకు మా గ్రామాన్ని సందర్శించిండు. ఆ రైతుకు తనతోని అయినంత అండగా నిలబడ్డాడు. 56 క్వింటాల పత్తి సార్, ఒక 8 నుంచి 9 లక్షల ఇల్లు, అసలు మొత్తం ఏమీ లేకుండా మొత్తం కలిపోయింది. పత్తి అయితే పోని ఇల్లు కూడా ఏమీ లేదు, ఉత్త సిమెంట్ గోడలు మిగిలినాయి. ఈ కష్టం ఏ రైతు కూడా రాకూడదు. ఈ ప్రభుత్వం అవలంబించే వ్యతిరేక విధానాలు, ఈ వ్యతిరేక విధానాలతోనే రైతుకి గోస సార్. ఈ రైతుల సమస్య, యూరియా బస్తాల కొరకు తండ్రి కొడుకు బిడ్డ పాప అంత లైన్, ఒక్కోడికి 2 బస్తాలు, అది కూడా 5 నుంచి 6 గంటలకు మబ్బున్నట్టు పోయి లైన్లో నిలబడితే ఆ బస్తాలు దొరుకుతాయి, లేకపోతే లేదు. అది 11 గంటలకు అని ఇక్కడ నుంచి లైన్ ఆ రోడ్డు దాకా అయిపోతుండే. ఇది పరిస్థితి సార్ రైతుది. నా మిత్రుడు సార్, నా పక్క తెచ్చేయండి సార్, 56 క్వింటాల పత్తి సార్, ఏమీ కలిపింది, ఇల్లు కూడా కలిపేసింది. అదే షార్ట్ సర్క్యూట్ సార్. ఆ కిసాన్ యాప్తోనే ఆయన అమ్ముకుంటుండే పాపం. ఈ కథలన్నీ లేకపోతే అమ్ముకుంటూ ఉండే ఆ యాప్ అది లేదు సార్. ఇక్కడ మార్కెట్కి వస్తే పత్తి అయితే తీసుకోరు. తేమ శాతం సార్, ఇప్పుడు వర్షాలు మొన్నటిదాకా విపరీతంగా వర్షాలు పడ్డాయి. ఎప్పుడన్నా చూస్తే వర్షమే వర్షం. ఆ వర్షానికి సుగా ఏదో చెట్టుకు 10, 15, 20 కాయలు అయినాయంటే దానికి కూడా తీసుకొస్తే మైచర్ ఉండదు సార్. ఫస్ట్ ఒక నెల అయితే విపరీతంగా మైచర్ ఉంటుంది సార్. ఆ పత్తిని నేనే తీసుకొచ్చిన 3 రోజులు ఆరబెట్టుకొని అమ్ముకున్నా సార్. ఏ పరిస్థితి. థ్యాంక్స్. హలో అన్న, మా రైతుల తరఫున ఇక్కడికి మీరు వచ్చినందుకు యావత్ మా ఆదిలాబాద్ రైతాంగం తరఫున మీకు స్వాగతం అన్న. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు మా ఆదిలాబాద్ మరీ ముఖ్యంగా పత్తి రైతుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదంటే, స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ ఎమ్మెల్యే నొక్కి మరీ చెప్తున్నా, బీజేపీ ఎమ్మెల్యే సిసిఐ అనే కేంద్ర సంస్థ వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. గత ప్రభుత్వం మనం ఉన్నప్పుడు 13 క్వింటాలు కొన్నామన్నా, ఇప్పుడు దాన్ని తగ్గించి 7 క్వింటాలు కొన్నారు. ఒకవేళ నీ గవర్నమెంట్ ఆ రోజు ఎలక్షన్స్ అప్పుడు ఏమని చెప్పిండ్రు, ఇక్కడ నేను గెలిస్తే సీఎం కేసీఆర్ ఉన్నా రేవంత్ రెడ్డి ఉన్నా నాకు సంబంధం లేదు, నేను ఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రులను ఒప్పించి ఇక్కడ ప్రతి కార్యక్రమం అభివృద్ధి చేస్తా అని చెప్పిండు. మరి కేంద్ర సంస్థ అయిన సీసీ మీ పరిధిలో ఉన్నప్పుడు దాన్ని 13 క్వింటాల నుంచి 7 క్వింటాలకు తగ్గించడం ఎట్లా? అదే 13 క్వింటాలని మీ రైతుల మీద ప్రేమ ఉంటే దాన్ని 15 క్వింటాలన్నా చేయాలి. ఈరోజు జైనత్ కావచ్చు, బేలా కావచ్చు, అక్కడక్కడ కొన్ని పొలాలలో పంట భూములలో 20 క్వింటాలు వస్తుందన్న. అలాంటిది 7 క్వింటాలు చేస్తే తగ్గిస్తారు ఎట్లా? ఈరోజు రైతు నష్టపోతారు ఎట్లా? దీనికి తోడు ఇంకోటి ఏమనంటే, మార్కెట్ స్టార్ట్ అయిన రోజు నేను కాదు కదా, సాక్షాత్ ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో ఏమీ చెయ్యలేడు అని చెప్పిండు. నేను ఒక్కటి అడుగుతున్నా రైతన్న తరఫున, మీ ద్వారా, నువ్వు ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి రైతులకు ఏమీ చెయ్యలేరు అని పక్కా చెప్పిన తర్వాత నువ్వు ఉండేందుకు అంటున్నా. నీకు చాతనైతే, నీకు దమ్ము ధైర్యం ఉంటే దాన్ని పెంచాలా. మొన్న మా జోగురామన్న గారు ఎంపీ ఇల్లు ముట్టడిస్తే అప్పుడు హుటాహుటిన ఎక్కడ మాయిపులు వరుగుతాయని చెప్పేసి వాళ్ళ కాళ్ళ కింద భూమి కదిలొచ్చి ఇప్పుడు 12 క్వింటాలు చేసే ప్రయత్నాన్ని మొదలుపెట్టిండ్రన్న. అంతలో భాగంగా ఇంకా వాళ్ళ మీద దెబ్బ పట్టేట్టు ఈరోజు మీరు వస్తురు అని చెప్పేసిన తర్వాత సీన్ సితార్ అయిపోయిందన్న.
మీరు వస్తున్నారంటే సాక్షాత్గా మనకు ఎముడే వస్తున్నాడు, మనం మొగడేస్తున్నాం అని చెప్పేసి మీరు వచ్చిన తర్వాత మేము ఇలాగే వదిలిపెడితే రైతులందరూ మమ్మల్ని రాళ్ళ బట్టి కొడతారని చెప్పేసి మీ భయానికి ఈరోజు మార్కెట్ బంద్ పెట్టిండ్రు అన్న. కేవలం కేవలం కేటీఆర్ అన్న వస్తున్నాడనే ఒకే ఒక భయంతో ఈరోజు మార్కెట్ ని బంద్ పెట్టిండ్రు. నేను ఒక్కటి చెబుతున్నా, రైతుల కోసం రామన్న, రైతుల కోసం రామన్న, రాబోయే రోజులలో రామన్న కోసం మనం రైతులందరం, రాబోయే రోజుల్లో రామన్న కోసం మనం రైతులందరం మాయ మాటలు చెప్పి గజకర్ర గోకర్ర విద్యారని చెప్పి ఈరోజు పదవులు అనుభవిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త, మా రైతుల ఊసరం మేము నిడిచిపెట్టది. రాబోయే రోజులలో మిమ్మల్ని పక్క కూకటి వేలతో సహా పెకిలిచ్చే బాధ్యత ప్రతి ఒక్క రైతు తీసుకోవడం తెలియజేస్తూ ఈ అవకాశం ఇది తాక్యాను. కాంతారావు యాపాలు కూడా కానీ గంగారెడ్డి ఎవరు మాట్లాడుతున్నారట? జమ్దాపూర్ గంగారెడ్డి మాట్లాడు. సార్, అంత దూరం నుంచి మన ఆదిలాబాద్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీరు అన్న ముందర కొద్దిగా మాట్లాడు, అక్కడి నుంచే మాట్లాడు. తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చినందుకు ఆదిలాబాద్ రైతుల తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలన్నా. మేము ప్రతి సంవత్సరం ఇక్కడ మార్కెట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ డేట్ రైతులందరూ వస్తారన్నా. ఆ తర్వాత తనకున్న సమస్యలను చెప్తారన్నా. ఆ రోజు కలెక్టర్ గారు కానీ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం వచ్చి పెద్ద పెద్ద బిల్డప్లు ఇచ్చేస్తారు. ఏది చేతగాని పక్షంలో సార్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఒక్క రోజుకు కాటన్ కూడుకోని అని చెప్పేసి కొనుగోలు చేసేస్తారు సార్. తర్వాత 3 రోజులు మార్కెట్ బంద్ పెడతారు సార్. ఆ టైంలో రైతులందరి యొక్క యూనిటీ పోతుంది, చక్కగా తమ పనులలో సార్. అక్కడి నుంచి ప్రైవేట్ ఖరీదారులు ఎవరుతున్నారో వాళ్ళకు కుమ్మక్క అయిపోయి దాదాపుగా పత్తి మొత్తం వాళ్ళ చేతులకు పోయేటట్టుగా రైతుల్ని హింసించడం స్టార్ట్ అవుతుంది సార్. దీని మీద ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాలి సార్. రెండోది, రైతు బాగుండాలంటే మొదలు రైతు పంట పండించడానికి కరెంట్ ఇవ్వాలి సార్. మీ దయ వల్ల ప్రతి గ్రామానికి 100 ట్రాన్స్ఫర్లు 1000 ట్రాన్స్ఫర్లు సబ్ స్టేషన్లు అయి ప్రతి రైతుకు సఫిషియెంట్గా కరెంట్ వచ్చింది సార్. కానీ ప్రస్తుతం నేను ఇప్పుడు ఒక యువ రైతుని 11 o'clockకి కరెంట్ వస్తుంది అంటారు సార్. నేను 11 o'clockకి స్వయంగా ఎవ్రీడే నేను 11 to 4:30 వరకు పొలంలో ఉంటాను సార్. కరెంటు దగ్గరికి వెళ్తా, నాకు 3 మోటార్లు ఉన్నాయి సార్. వెయిట్ చేస్తా సార్, కరెంట్ రాదు. నేను కొంచెం చదువుకున్నా, సబ్ స్టేషన్కి సంబంధించినటువంటి నెంబర్ తీసుకున్నా, ఫోన్ చేస్తా ఎత్తాడు, లైన్ మెన్ చేస్తా ఎత్తాడు. ఆఖరికి ఎస్సీ కూడా చేసి రాత్రి నేను 12 గంటలకు లేపిన. అరే అని అడిగిన వాడిని, మాకు 11 జాగల నీ దగ్గర దమ్ముంటే నువ్వు 2 గంటలకు ఇస్తాను చెప్పు, ఆ తర్వాత మేము మాట్లాడతాం, మా ప్రామశల్యంలో చెప్తాం. కానీ 11 ఎట్లా వెయిట్ చేయాలరా కుక్క అని అడిగిన వాడిని నేను. అయినా 2 రోజులు పట్టించుకుంటే వాడు ఎవరు లేడు సార్. దయచేసి రైతులకు ఏదైనా ఒక హామీ అనేది ఇస్తే దాన్ని ఖచ్చితంగా తూచ తప్పకుండా పాటించకపోతే రైతులు చీకట్లో పాములకు బలైతారు, విద్యుత్కు బలైతారు. కాబట్టి ఖచ్చితంగా ఇంటంలా కరెంట్ వచ్చేటట్టు చూడాలి సార్. రెండో సమస్య ఏంటంటే ఇప్పుడు మనకు సీసీఐ ద్వారా కొనుగోలు 12 మైచర్కు చేసేసారు సార్. అది మా దురదృష్టమో దేశం లెవెల్ల ఏందో కానీ అసలు నాణ్యమైన పత్తి సార్. మనం ఏం చేసినా ఎంత ఆరబెట్టినా కూడా 12 కింద మైచర్ చూపదు సార్. ఫస్ట్ పికింగ్ లో ఏదైతే కాటన్ మనం చేస్తామో దాంట్లో నాణ్యత ఎక్కువ ఉంటుంది సార్. వాళ్ళకు కూడా తెలుసు, దాని పింజ కూడా పొడుగు వస్తుంది సార్. అన్ని లాభాలు ఉన్న ఒక్క మైచర్ సాగు చూపి సార్ మమ్మల్ని మొత్తం బోల్తా కొట్టించి 4, 6, 8 కిలోలు కట్ చేసుకుంటే మేము ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకుంటే ఎంత డబ్బులు వస్తాయో దాదాపు అదే లెక్కకు జమ చేసేటట్టు మమ్మల్ని చూసి మోసం చేస్తున్నారు సార్. ఈ సమస్య నుంచి మమ్మల్ని మీరు ఖచ్చితంగా గట్టెక్కించాలా సార్. ఇప్పుడు నేను ఒకటి సార్ సైంటిఫిక్గా నేను చూసి నేను ప్రత్యేకంగా సార్ ఇప్పుడు దానికి 8 నుంచి 12 క్వింటాల్ 12 మైచర్ ఉన్న పత్తినే కొనుగోలనే నిబంధన ఉంది సార్. అయితే 12 మైచర్ వచ్చిన దానికి 4 కిలోలు కట్ చేసి 8 మైచర్కి మనకు క్యాలిక్యులేషన్ చేసి ఇస్తున్నారు సార్. వాస్తవంగా మీరు చూడండి సార్, 12 మైచర్ వచ్చినటువంటి ఒక 10 క్వింటాల పత్తిని ఆరబెట్టి 8 వచ్చిన తర్వాత మనకింత ఎకరానికి 4 కిలోలకి ఇంత క్వింటాలకి ఇంత లాస్ అయితే సార్ నేను భూమికి ముక్కు రాస్తా సార్.